ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటబ్బా పొయ్యి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గ్యాస్ పై రిపేర్కి సంబంధించి నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్దామని అయితే నేను చేశాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఆల్రెడీ ఒక పొయ్యి అయితే వెలిగించాను. అది వెలిగింది అంటే ఇది ఒక్క పొయ్యే పనిచేస్తుంది. ఈ పొయ్యి అయితే అసలు వెలగట్లేదు. ఇదిగోండి, ఆన్ చేశాను. జస్ట్ అలా వెలిగి ఆరిపోయింది అనమాట. వెలిగి ఆరిపోయింది అంటే గ్యాస్ బాగా రావట్లేదు. ఇప్పుడు దీన్ని నేను రిపేర్ చేస్తున్నా. అది మీకు కూడా చెప్దాము అని చెప్పైతే వీడియో స్టార్ట్ చేశానమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అని. సింగిల్గా ఇలా ఒక పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండిద్ది ఆడవాళ్ళకి. ఇది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూడండి, 2 పొయ్యిలు ఆన్ చేశాను. ఇది జస్ట్ అలా వెలిగి ఆగిపోయింది అంతే అనమాట. ఇప్పుడు ఈ పొయ్యి రిపేర్ చేస్తాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఈ స్టవ్కి మేమైతే తీసాము. ఎందుకంటే చెప్తాను. ఒకసారి ఇటు తిప్పు నాన్న. ఇదిగోండి, ఇక్కడ కిందకి పెట్టినాను. ఇక్కడ ఇది ఉంది చూసారా? ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ హోల్, ఈ పిన్ అనేది ఈ హోల్లోకి ఇలా స్మూత్ గా వెళ్ళాలి. మమ్మీ, కొన్ని స్టవ్స్ కి అయితే ఇది తీసే అవసరం లేదు, కానీ ఈ స్టవ్ కి ఇది అడ్డం వస్తుందని నేనైతే మొత్తానికి తీసాను. కొన్ని స్టవ్స్ కి ఈ హోల్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తే చాలు అనమాట. ఈ మనం పిన్నిస్ అనేది దాంట్లో ఇరగకుండా ఇలా స్మూత్ గా ఏమైనా అడ్డం ఉంటే ఇలా వెళ్ళిపోవాలి స్మూత్ గా. ఇది గ్యాస్ వచ్చే పైప్ అనమాట. ఇంకా ఈ పైప్ లో ఇలా చిన్న హోల్ అయితే ఉంటది. ఆ హోల్లోకి ఈ పిన్ అనేది స్మూత్ గా ఇరగకుండా చూసుకోవాలి. మా నాన్న అయితే ఇప్పుడు ఇంకా అది కూడా ఫిట్ చేసేసారనమాట. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి అయితే చూద్దాము. మా నాన్న అయితే దీన్ని ఫిట్ చేసి పెట్టేశారనమాట. ఇది ఇందాక తీసాం కదా, ఇది ఫిట్ చేసి అయితే పెట్టారు. మీరు చూసారు కదా ఇందాక స్టార్టింగ్ లో. దీనికైతే స్టవ్ ఆన్ చేసినా కూడా మంట అయితే రాలేదనమాట. ఇంక ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేద్దాము. చూసారా మంట ఎంత బాగా వస్తుందో? ఇవి ఇంత చిన్న చిన్న ఇష్యూస్ మనకి తెలియక మనం రిపేర్ చేయించుకుంటూ ఉంటాము. ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం ఇలా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని మనమే చేసుకోవచ్చు ఇంట్లో. చూసారా, ఇందాక ఈ స్టవ్ అయితే అసలు వెలగలేదు, ఇప్పుడైతే రన్నింగ్ అవుతుంది. మమ్మీ, మా ఓసారి ఇట్రా. ఇప్పుడు మా అమ్మని అడుగుతాను ఒకసారి. మమ్మీ, ఇందాక ఆ స్టవ్ వెలగట్లేదు కదా, వెలగట్లేదని నువ్వు మొత్తానికే వాడడం మానేసావు కదా, ఇప్పుడు ఒకసారి వెలిగించు. ఆన్ చెయ్యి, ఒకసారి వెలిగించు. బాగా చేశానా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ బయట చేయించుకోకుండా ఇంట్లో మనమే చేయించుకొని మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అంతే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్.